వస్తున్నాడు అబ్బాయి వస్తున్నాడు. హాయ్ మామా, వెల్కమ్ బ్యాక్. బృందా హీరోయిన్ త్రిష తను నటించిన లేటెస్ట్ డైరెక్ట్ ఓటీటీ సిరీస్. ఈ వెబ్ సిరీస్ తన కెరీర్లో ఫస్ట్ డెబ్యూ తెలుగు సిరీస్ అనమాట. మొత్తానికి ఈ నెల ఆగస్టు 2 సోనీ ఓటీటీలో ఈ వెబ్ సిరీస్ని మల్టిపుల్ ఆడియోలో స్ట్రీమింగ్ చేస్తారు, ఇంక్లూడ్ తెలుగులో కూడా. మరి ఈ వెబ్ సిరీస్ చూడొచ్చా లేకపోతే స్కిప్ చేయొచ్చా, అసలు ఫ్యామిలీతో చూడొచ్చా, ఏదైనా అడల్ట్ సీన్స్ ఏమైనా ఉన్నాయా? సో మొత్తం మనం ఈ రివ్యూ వీడియోలో డిస్కషన్ చేసుకుందాం. సో వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు వచ్చండి. అండ్ చాలామంది ఈ వెబ్ సిరీస్ చూస్తుంటారు కాబట్టి నేను వెబ్ సిరీస్ స్టోరీ అనేది నేను రివీల్ చేయను. అండ్ వెబ్ సిరీస్లో ప్లస్ పాయింట్ ఏంటి, మైనస్ పాయింట్ ఏంటి, దాని గురించి మనం డిస్కస్ చేసుకుందాం. సో రేటింగ్ కూడా ఇస్తాం. ఓకే, మొదటిగా ఈ వెబ్ సిరీస్లో ప్లస్ పాయింట్ గురించి మాట్లాడుకుందాం. వన్ ఆఫ్ ద ప్లస్ పాయింట్ ఏంటో తెలుసా మామ? స్టోరీ మామ, హైలైట్ స్టోరీ. అండ్ అదేవిధంగా 8 ఎపిసోడ్లు ఉన్నాయి టోటల్లీ. అండ్ ఒక్కొక్క ఎపిసోడ్ అంటే 45 మినిట్స్, 37 మినిట్స్, 49 మినిట్స్ లోపల ఉన్నాయి 8 ఎపిసోడ్లు. అది ఒక క్రేజర్ అంటే అది ఒక మెయిన్ ప్లస్ పాయింట్ చెప్పొచ్చు వెబ్ సిరీస్కి. అండ్ ఫస్ట్ ఎపిసోడ్ మీరు స్టార్ట్ చేస్తే కనుక అంటే ఒక్కొక్క యాక్టర్స్ ఇంట్రడక్షన్ కానీ, సైకో ఆ క్యారెక్టర్స్ సంబంధించింది కానీ, ఫస్ట్ క్రైమ్ కదా, ఒక మర్డర్ సంబంధించిన ఒక కేసు దర్యాప్తు చేసే ప్రాసెస్ స్టార్టింగ్ నుంచి ఫస్ట్ ఎపిసోడ్ చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. ఫస్ట్ ఎపిసోడ్ కంప్లీట్ చేసిన తర్వాత అరే సెకండ్ ఎపిసోడ్ కంపల్సరీ చూడాలి, అలా 8 ఎపిసోడ్లు మిస్ అవ్వకుండా చూస్తాను అనమాట. అలాంటి సిరీస్ ఇది. ఇక డైరెక్టర్ తన కెరీర్లో ఇది ఫస్ట్ సిరీస్ అనమాట. అండ్ టేకింగ్ కానీ అండ్ విజువల్స్ కానీ సో పర్ఫెక్ట్ తను ఏమనుకున్నా స్క్రీన్లో అదే ప్రజెంట్ చేశారనమాట డైరెక్టర్, వాటి విజన్ అని చెప్పొచ్చు. సో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా అదిరిపోయింది. ఇక యాక్టర్స్ పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకుంటే ప్రతి ఒక్కరు ఈ క్యారెక్టర్ని తక్కువ చేయలేం, అలాంటి యాక్టర్స్ పర్ఫార్మెన్స్ అనమాట ఈ వెబ్ సిరీస్లో. ఎస్పెషల్లీ ఆ సైకో కిల్లర్ చేసిన యాక్టింగ్ మాత్రం మామూలుగా లేదు మామ, భలే యాక్టివేట్ చేశాడు అనమాట యాక్టింగ్. అండ్ తర్వాత సినిమా అంటే వెబ్ సిరీస్లో ఇంకొక ప్లస్ పాయింట్ గురించి ఏం చెప్పాలి తెలుసా అంటే, ఆల్రెడీ జరిగిన సీన్స్ అంటే తన లైఫ్లో హీరోయిన్ త్రిష లైఫ్లో చిన్న వయసు నుంచి జరిగిన సీన్స్ కానీ, ప్రజెంట్ జరగబోతున్న సీన్స్ కానీ, అదేవిధంగా ఆ సైకో కిల్లర్ తన చిన్న వయసులో జరిగిన సీన్స్ కానీ, ప్రజెంట్ జరగబోతున్న సీన్స్ కానీ, ఈ రెండింటిని లింకప్ చేసి చూపించడం చాలా ప్లస్ పాయింట్ అయిందనమాట. అండ్ ఎంటర్లో త్రూ అవుట్ చాలా ఎంగేజింగ్ ఉంటుంది. ప్రతి ఒక్క ఎపిసోడ్ క్లైమాక్స్లో ఉంటుంది మామ. ఒక సందర్భంలో అయిపోయిందని అనుకుంటాం, కానీ తర్వాత ఇంకొక ట్విస్ట్ ఉంటుంది. అలా ట్విస్ట్ల మీద ట్విస్ట్లు ఉంటాయి ఈ వెబ్ సిరీస్లో. ఇక వెబ్ సిరీస్లో ఎక్కడ కానీ స్లో నేరేషన్ నాకు అనిపించట్లా, కానీ ఒక 7th ఎపిసోడ్ మాత్రం కొంచెం లాగ్ అనిపించింది. మిగతా రిమైనింగ్ 7 ఎపిసోడ్లు మాత్రం పరిగెత్తాను ఉంటుంది అనమాట. స్క్రీన్ ప్లే మాత్రం హైలైట్గా ఉంటుంది, అది మ్యాటరు. సో మొత్తానికి చూడాల్సిన వెబ్ సిరీస్ మామ. అండ్ ఫ్యామిలీతో చూడొచ్చు, ఎలాంటి అడల్ట్స్ లేదు. కానీ హీరోయిన్ త్రిష ఒక బూతు పదం మాట్లాడుతుంది, దాన్ని కూడా చిన్న లైట్ మ్యూట్ చేశారనమాట. సో మొత్తానికి అయితే వర్త్ వెబ్ సిరీస్. ఇక ఈ వెబ్ సిరీస్కి నేను ఇచ్చే రేటింగ్ 5/4. ఇక వెబ్ సిరీస్లో ఏదైనా మైనస్ ఉందంటే అది 7th ఎపిసోడ్ కొంచెం లాగ్ ఉంది, అందుకే నేను ఒక 1 కట్ చేశాను, అందుకే 4 ఇచ్చాను రేటింగ్. మొత్తానికి చూడాల్సిన వెబ్ సిరీస్ ఫ్యామిలీతో వెంటనే చూసేయండి, ఇంతవరకు చూడడం వాళ్ళైతే. ఓకే, అండ్ మొత్తానికి రివ్యూ వీడియో ఎలా ఉంది కామెంట్ చేయండి. అండ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ ఆన్ చేసి పెట్టుకోండి. ఓకే మామ, బాయ్.